బీజేపీ సౌత్ మండల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సౌత్ మండల అధ్యక్షులు చెక్కర్ రమేష్, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొడ్డి వీరేంద్రల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి ఎనిమిరెడ్డి మాలకొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం చిన్నారులకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొల్లపల్లి శివ, రత్నాల కృష్ణారావు, కొమ్మూరి నెహ్రూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశ జీడీపీ రేటు 11 ఉండేది. ఈ రోజున ఆయన భారతదేశ 5 లక్షలు తప్పించారు. 15 తప్పించారు. అలాగే 2027 నాటికి 3వ స్థానం తీసుకోవాలని కష్టపడుతున్నారు. అలాగే 2047 నాటికి 3వ స్థానం తీసుకోవాలని కష్టపడుతున్నారు. దానికి ప్రదర్శన ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు సక్సెస్ అవుతుందంటే ఎన్డీఏ ప్రభుత్వం చట్టం పెట్టి, లేకపోతే మన నిజంగా జగన్ గారి పరిపాలనలో 5 ఏళ్ళు నికృష్టమైన పరిపాలన పరిపాలించాం. నిజంగా ఒక ఓట్లు లేదు, మరి ఏమీ లేదు. ఈ రోజు ఏడుగురు చూడండి ఎంత బాగా సక్సెస్ అయిందో. సో మనకి ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ముఖ్యంగా మన రాష్ట్రం చాలా అభివృద్ధి చెందుతుందని మనం ఒప్పుకోవాలి. ఒక తీరాలు కూడా మరొకసారి మన మోడీ గారికి, మహానుభావుడికి ఈ కార్యక్రమాన్ని మనం మన అంబేద్కర్కి మంచి పేరు ఇచ్చేందుకు ధన్యవాదాలు జరుపుకుంటూ నాకు ఒకసారి అందరికీ అవకాశం ఇచ్చింది. మరొకసారి మా వీరేంద్ర గారికి, డాక్టర్ కృష్ణారావు గారికి, మా మూర్తి గారికి పేరు మరొకసారి జరుపుకుంటూ మిమ్మల్ని మరొకసారి ఆశ్రయిస్తూ పిల్లల బాగా చదువుకుని పైకి రావాలని నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. నేను చదువుకోవాలి, నేను గొప్పవాడిని కాదు, మీరు బాగా చదువుకోవాలి. చదువుకుని